ఈ రామాయణ మహాభారతాలు ఇవి మామూలుగా మా చిన్నప్పుడు ఏదన్నా గుళ్ళల్లో ఏదన్నా చెప్తుండటం అట్లాంటి వాటి ద్వారా వింటాం. అది మొత్తం చెప్పలేరు కదా! ఒక ముక్క. ఒకదానికొకదానికి లింక్ తెలీదు కాబట్టి అర్థం కాదు ఆ వయసులో. దాదాపుగా ఇప్పటికి ఇవాల్టికి కూడా మహాభారతం, రామాయణం గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళు, అవగాహన ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు? వాటిట్లో ఉన్నటువంటి సూక్ష్మం, వాటిట్లో ఉన్నటువంటి రాజతంత్రం, వాటిట్లో ఉన్న యుద్ధతంత్రం, వాటిట్లో ఉన్న నైతికత, వాటిట్లో ఉన్నటువంటి ప్రణాళిక, వాటిట్లో ఉన్నటువంటి కుటుంబ వ్యవస్థ, వాటిట్లో ఉన్నటువంటి టెక్నాలజీ, వాటిట్లో ఉన్నటువంటి భవిష్యత్తు మార్గనిర్దేశనం ఎన్ని వేల సంవత్సరాల క్రితం రాశారు. ఎంత అద్భుతం అది! అది పూర్తిగా చదివిన అవగాహన ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సినిమాలో చూసిన 2 ముక్కలు లేకపోతే ఇట్లాంటివి నడుస్తున్న రోజులు. వాస్తవంగా నేను ఇదివరకు స్వచ్ఛంద సంస్థ తరపున ఈ దసరా శరన్నవరాత్రులు ఇట్లాంటి కార్యక్రమాలు దుర్గుళ్ళో చేసేటప్పుడు మాకు ఓ ప్లేస్ ఉండేది. అక్కడ ఆ పుట్ట దగ్గర కొంచెం అవతల ఖాళీ స్థలం ఉండేది. అక్కడ ఇచ్చేవాళ్ళు. ఆ కింద 3 గుళ్ళు ఉండేటటువంటి చోటకి వెళ్ళేటప్పుడు ఆ లెఫ్ట్ సైడ్ అక్కడ మేము కార్యక్రమం మా ఆఫీస్ లాగా మెయింటైన్ చేసేవాళ్ళం. ఆ 10 రోజులు కూడా నవరాత్రులు. ఆ టైంలో మా ఫస్ట్‌లో నేను వాలంటీర్‌గా చేసి, ఆ తర్వాత నేను ఇన్ఛార్జిగా చేసి. ఇన్ఛార్జిగా ఉన్న టైంలో వీళ్ళందరికీ డ్యూటీలు వేసేసి 6 గంటల డ్యూటీ, 12 గంటల డ్యూటీ, 4 గంటల డ్యూటీ ఇట్లా వేసేవాళ్ళం అనమాట. నీళ్లు పోయడానికి మంచినీళ్ళు పోయడం, లేకపోతే అక్కడ క్యూ లైన్లు నడపడం ఇట్లాంటివి. అది అయిపోయాక నేను కూర్చుని నెక్స్ట్ షిఫ్ట్‌కి ప్రిపేర్ అవ్వాలి, లేదా కాస్త రెస్ట్ తీసుకోవాలి. ఎందుకంటే రాత్రి పగలు ఉండేది డ్యూటీ అప్పుడు. అలా చేసేటటువంటి సందర్భంలో మాకు ఆ ముందున ఒక పుస్తకాల స్టాల్ పెట్టుకునేవాళ్ళు ఒక ఆయన. ఆయన దగ్గర పుస్తకాలు ఉండేవి. అవి చదువుతుండేవాడిని, ఈ ఆధ్యాత్మిక పుస్తకాలు. అందులో ఉషశ్రీ రామాయణం, ఉషశ్రీ భారతం అద్భుతం. మనం మాట్లాడుకునే భాషలో రామాయణం, భారతం ఉంటుందన్నమాట. అంతకుముందు మిగతా పుస్తకాలన్నీ కూడా సంస్కృత శ్లోకం, దానికి తెలుగు ట్రాన్స్లేషను, అది కూడా ట్రూ తెలుగు ట్రాన్స్లేషన్ చేసినప్పుడు కొంత గ్రాంధికంగా ఉంటుంది. అది అర్థం చేసుకోవడానికి కాస్త టైం తింటుంది. అదే ఇది వచనంగా ఉంటుంది, మనం మాట్లాడుకునే పరిభాషలో ఉంటుంది. చక్కగా చదివా. ఆ తర్వాత అది నచ్చి ఎన్నిసార్లు చదివానో ఇది ఉండదు. నేనైతే ఏదన్నా ఇతర ఊళ్ళు వెళ్ళేటప్పుడు, అప్పుడు టీ9లో ఉన్నప్పుడు క్యాంప్స్కి తిరిగేటప్పుడు గంటలు రోజులు తిరగాల్సి వచ్చేది కదా. స్టోరీను ఐటమ్ అక్కడ 1-2 గంటల పని అయిపోతుంది. కానీ ఆ జర్నీ ఎక్కువ టైం తీసుకుంటుంది. ఆ టైంలో ఇవే చదువుతుండేవాడిని. రామాయణం, భారతం అది పూర్తిగా ఒక్కొక్క పాయింట్ అవగాహన చేసుకుంటా. దాంట్లో ఉన్న కొత్తది ప్రతిసారి ఎన్నిసార్లు చదివినా కొత్తది అనిపించింది. అలాంటి ఉషశ్రీ రామాయణ, భారతాలు నాకు చాలా నచ్చినాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఉషశ్రీ గారి అమ్మాయి ఈ మధ్యన కొంత ఇది కూడా చేస్తున్నారు, ఇంటర్వ్యూలు అయ్యి యూట్యూబ్లో పెడుతూ ఉన్నారు. అదే సందర్భంలో వాళ్ళ అల్లుడు కూడా కేవీఎస్ సుబ్రహ్మణ్యం గారు చాలా బాధ్యతగా చేసుకెళ్తున్నారు. అయితే ప్రశ్నోత్తర రామాయణం అనేటటువంటి దాన్ని తస్కరించారంటే ఆయన ఒక మెసేజ్ పెట్టారు. ప్రశ్నోత్తర రామాయణం తస్కరించిన పబ్లిషర్, రచయితలంటే తస్కరించాడు పబ్లిషరు, రచయితలంటే ఎంత చులకన అంటూ. ఏంటంటే ఆయన సుబ్రహ్మణ్యం గారి శ్రీమతి వైజయంతి గారు, పురాణ పండ వారి తండ్రి గారు ఉషశ్రీ రచించిన రామాయణాన్ని ప్రశ్నోత్తర రామాయణంగా రూపొందించారు. ఈ పుస్తకాన్ని విజయవాడకి చెందిన దీప్తి పబ్లిషర్స్ వాళ్ళు ప్రచురించారు. ఇది జరిగి 5 ఏళ్ళైంది. ఇప్పుడు అదే పుస్తకాన్ని లోగిల్ అనేటటువంటి వాళ్ళు తమ వెబ్సైట్లో అమ్మకానికి పెట్టారట. రచయిత పేరుని మార్చిపడేశారు. ఎట్లాగా వైజయంతి పురాణ ఖండ అని, పురాణ పండని పురాణ ఖండ అని పెట్టారనమాట. ఈ పుస్తకానికి నెంబర్ కూడా తెచ్చేసుకున్నారు. ప్రచురణకర్తలు దర్జాగా తమ అడ్రస్, ఫోన్ నెంబర్ కూడా రాసేసుకున్నారు. ఇప్పుడు దాకా ఎన్ని పుస్తకాలు అమ్ముకున్నారు, ఎన్నేళ్ళ నుంచి అమ్ముతున్నారు తెలియదు. ఎవరికైనా పుస్తకం కావాలంటే మమ్మల్ని సంప్రదించండి. logill.com నుంచి కొనొద్దు, గమనించి సహకరించగలరు. ఇట్లాంటి వాళ్ళు వాసుకు న్యాయ పోరాటం చేస్తే అట్లాంటి తప్పుడు పని చేసిన వాళ్ళని శిక్షించాలి. కానీ పాపం వాళ్ళు న్యాయ పోరాటం చేసే పరిస్థితి లేదు కాబట్టి మీడియా ద్వారా చెప్పుకుంటున్నారు అనమాట.